ఇల్లందు పట్టణం 20వ వార్డు నుండి పోటీ చేస్తున్న మహమ్మద్ జాఫర్ గారిని వార్డు ప్రజలు ఆదరించి గెలిపించాలని ఎమ్మెల్యే కూరం కనకయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పట్టణ కార్యదర్శిగా పనిచేస్తున్న తనకు వార్డు అభివృద్ధి కోసం తనను కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలబెట్టడం జరిగిందని అందరూ ఆదరించి గెలిపించాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో వార్డులో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ వారు గెలిచిన వార్డుకు అభివృద్ధి ఏమీ చేయలేరని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని, ఇటు విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని మీ వార్డు అభ్యర్థి అయిన జాఫర్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపియాలని కోరారు. అదే విధంగా 20 కుటుంబాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవి నాయక్ మరియు మహిళా మాజీ కౌన్సిలర్ కొండపల్లి సరిత, గణేష్, వార్డు పెద్దలు కొండపల్లి కోటయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. ओम नमः शिवाय। या फलेरिया फलाया फलनियाया फलाया च पुष्पिनी प्रस्तुतानुं च त्वग्मस्तः या फलेरिया फलाया फलनियाया फलाया फलनिया च पुष्पिनी बृहस्पति प्रस्तुतानुं अन्ना इनका ग्रांड మీరే మా గుడికి అర్చకులు. జరుగుతా దూరాన్ని పేర్ల వాళ్ళ
రాజేశ్వరి గారు, ఇటు చూడు. విజయలక్ష్మి గారు, వనజ గారు, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, గెలిచే గుర్తు, గెలిచే గుర్తు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. భారతి గారు, అన్న ఇటు చూడండి. జై కాంగ్రెస్. ఈ వార్డులో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని మీ గ్రామం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చోబెట్టి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా. ఎవరైతే రేషన్ కార్డులు గతంలో ఎవరు ఇవ్వలే రేషన్ కార్డులు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా రాష్ట్రంలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తప్ప ఎవరు కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేయలే. చాలా చూసాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసిందే, ఒక్క ఇల్లు ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం చేయలే. ఈనాడు భారతదేశం లెక్క లేదు, సన్న బియ్యాన్ని డబ్బులు లేకుండా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఉచిత బస్సు ఇచ్చాం, నూతన మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందించే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప బాధ్యత, మరి సంకల్పం, వారికి ఒక ఆలోచన అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆస్వాదించాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే పేదలు నిరుపేదలతో పాటు మరి పడ్డ ఉన్నటువంటి వార్డు కూడా అభివృద్ధి చెందడం తప్ప వేరే లేదు. ఒకటి ఆలోచించండి, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వేరే వారికి ఓటేస్తే వారు ఏం చేస్తారని కూడా ఆలోచన చేయాలి. అది లిబరల్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి ఏముందని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అన్ని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రాంత ఎమ్మెల్యే తప్ప వేరే ఎవరు చేయరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలి తప్ప వేరే పార్టీ చేసే అవకాశం లేదు. తప్పకుండా ఒకసారి ఆలోచన చేయండి. అందరూ కూడా చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్. అందరి చేతుల జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.